వెల్కమ్ టు శ్రీ టీవీ ఫుడ్. ఈరోజు మన రాజమండ్రి రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న రావులపాలెం వారి హర్ష కుండ బిర్యానీ అంటే రిలయన్స్ ట్రెండ్స్కి ఆపోజిట్లో ఉందన్నమాట. అసలు వాళ్ళు ఎన్ని సంవత్సరాల నుంచి స్టార్ట్ చేశారు, దాని రేట్ ఎంత కనుక్కున్నాం పదండి. నమస్తే అన్న, మీ పేరు? నమస్తే అండి, పేరు సత్యం అండి. సత్యం. ఎవరు అన్న మీది? మాది రావులపాలెం. రావులపాలెం. ఇది పెట్టి అన్నాళ్ళు ఏందన్న? ఇది పెట్టి 4 years అవుతుందండి. ఇక్కడ పెట్టి 5 నెలలు అవుతుందండి. ఇక్కడ పెట్టి 5 నెలలు అవుతుంది. ఏంటంటే మీ షాప్, మీ హోటల్ పేరు ఏంటి? హర్ష పాట్ బిర్యానీ. హర్ష పాట్ బిర్యానీ. ఒకేసారి ఎంతమంది కుండలు తయారవుతాయి? ఎన్ని కుండలు తయారవుతాయి? ఇది ఎక్కువ చేయలేమండి, ఎందుకంటే ఇది వండటానికి స్టార్టింగ్ 1 hour పట్టేస్తుంది. 10 కుండలు వస్తాయి ఒక ట్రిప్ లో. 1 hour పడుతుంది. తర్వాత పొయ్యి వీటికి ఉంటుంది కాబట్టి 30 గంట అరగంట పడుతుంది నెక్స్ట్ ట్రిప్. మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే నేను ఈ ఫుడ్ పెట్టడానికి మంచి ఫుడ్ ఇవ్వాలి, న్యాచురల్ గా పెట్టాలి అని తోటి టేస్ట్ సాల్ట్ కలర్లు ఏం వాడకుండా న్యాచురల్ మసాలాలు కూడా సొంత మేకింగ్ ఆ టైప్ లో ఇవ్వాలి, పెట్టాలనే కాన్సెప్ట్ తోటి నేను వచ్చాను, ఈ ఫుడ్ పెట్టాను. మంచి రెస్పాన్స్ బాగుంది. వచ్చిన వాళ్ళందరూ కూడా బాగుందని చెప్తున్నారు. అంటే మీరు కుండతో ఇచ్చేస్తారా? కుండతో ఇస్తామండి. కుండ 1 hour పైన 1.5 hour వేడి ఉంటుంది, పట్టిన వెళ్ళిన తర్వాత. ఇచ్చినప్పుడు కాలిపోద్ది? లేదండి, దానికన్నీ ప్యాక్ చేసి ఇస్తాం. నెక్స్ట్ ఏంటంటే ఇది దీంట్లో 2 పెట్టామండి. ముందు అయితే పెద్దదే ఉండేది 300 rupees, అది ఇద్దరికి వస్తుంది. సింగిల్ ఉన్న వాళ్ళు కూడా వచ్చి అడుగుతున్నారని చెప్పేసి వాళ్ళ కోసం చిన్నపాటు కూడా పెట్టా, అది 160 రూపాయలు. దాంట్లో 2 పీసులు, ఒక ఎగ్ ఒక మనిషికి వస్తుంది. దీంట్లో 4 పీసులు, ఒక ఎగ్ ఇద్దరికి వస్తుంది. 4 పీసులు అంటే ఏమొస్తుంది? దమ్ పీస్ అండి, దమ్ పీస్. ఒక కబాబు 3 పీసులు వస్తుంది పెద్ద దాంట్లో. చిన్న దాంట్లో ఓన్లీ దమ్ పీసులు వస్తాయి. మీరు ఏ రైస్ వాడతారన్నా? క్వాలిటీ అండి, ప్రతిదీ క్వాలిటీ. యూనిటీ రైస్ వాడతామండి. ఇప్పుడు రేటు పెరిగిపోయింది అయినా కానీ అదే వాడుతున్నాం. ఇండియా గేట్ నెయ్యి, నేచురల్ నెయ్యి ఈ పాడున్న వాళ్ళ దగ్గర నుంచి తీసుకుని వస్తూ ఉంటాం. మీరే తయారు చేయించుకుంటారు? మొత్తం ప్రతిదీ కూడా మేము, మా మిస్సెస్ నేను ఇద్దరు బయట వాళ్ళని ఏమైనా పెట్టకుండా దగ్గరుండి న్యాచురల్ గా వండాలని, ఇచ్చేది 10 మందికైనా మంచి ఫుడ్ పెట్టాలనే కాన్సెప్ట్ తోటే మేము చేస్తాం. హోమ్. పెద్ద కొండ 300 అండి ఇద్దరికి వస్తుంది. చిన్న పాటు ఒకరికి వస్తుంది, అది 160 రూపీస్ అండి. ఒకేసారి 10 కుండలు పెద్దవి అవుతాయి, 10 కుండలు చిన్నవి అవుతాయి. అవునండి. ఓకే. ఇది పెట్టి ఇక్కడ పెట్టి 5 నెలలు అవుతుంది. ఇక్కడ పెట్టి 5 నెలలు. నేను 4 years నుంచి ఈ ఫీల్డ్. అసలు దీన్ని తయారు చేసే విధానం ఏంటి? తయారు చేసే విధానం అంటే ఇది కుండలో కొంతమంది చెప్పడం వల్ల కుండలో 100% వండట్లేదు అన్న కాన్సెప్ట్. నాకు కుకింగ్ అంటే ఇంట్రెస్ట్, దానివల్ల దీన్ని 100% మంచి ఫుడ్ ఇవ్వాలని ఇతోటి నేను ప్రాక్టీస్ చేశాను. అది న్యాచురల్గా మసాలాలు అయ్యి సొంత మేకింగ్ మొత్తం తోట. ధనియాల పొడి దగ్గర నుంచి అల్లం పేస్ట్ ఎవరైనా కామన్ కానివ్వండి, ధనియాల పొడి ఇవన్నీ ఇంకా సొంత మేకింగ్. ధనియాలు అవి తీసుకుని అవి వారానికి సరిపడగా ఆడించడం. ఇద్దరం రెస్పాన్స్ అయితే బాగుందండి. ఇంకా ఫ్రై పీస్ కానీ ఇంకేం పెట్టండి. ఇది ఒక్కటే చేయటాక మాకు ఎక్కువ టైం పడుతుందండి. అందుకనే ఇది ఒకటే పెడుతున్నాం. త్వరలో పెడతామండి. దీంట్లో మటన్ ఫ్రాన్స్ మిక్స్డ్ కూడా చేయొచ్చండి. త్వరలో పెడతామండి. ప్రస్తుతానికి అయితే చికెన్ ఒకటి. ఒక్కొక్క కుండ అవ్వడానికి ఎంతసేపు పడుతుంది? స్టార్టింగ్ ఈ 10 కుండలు అవ్వడానికి 1 hour పైన పడుతుంది అండి. అంటే పొయ్యి స్టార్టింగ్ వెళ్ళటం కొద్దిగా కష్టం ఉంటుంది. అది వీట్ ఎక్కిన తర్వాత నెక్స్ట్ నుంచి 30 గంట అరగంటలో అవుతుంది. అంటే ఇప్పుడు మీకు ఎంతసేపు పడుతున్నప్పుడు కస్టమర్ వచ్చి వెయిట్ చేయాలి కదా, మీరు అలాగా అంతసేపు వెయిట్ చేయలేదు కదా. అందుకే చాలా మందికి ఏం చెప్తున్నారంటే, మీరు ఎప్పుడైనా ఫోన్ చేసి ఆర్డర్ ఇచ్చుకుని రండి, పలానా టైం కంటే ఆ టైంకి రెడీ చేసి పక్క పెడతాం అని చెప్తున్నాండి. అంటే చాలా మందికి ఇవ్వలేకపోతున్నాను ఫుడ్, ఎందుకంటే జెన్యున్గా ఇవ్వాలనుకునేటప్పుడు అందరికి ఇవ్వలేనండి. అందుకనే నన్ను అర్థం చేసుకుని మీరు ఆర్డర్ ఇచ్చుకుని వస్తే నాకు చాలండి. ఒక్కొక్కటి గంట ఒక్కొక్కటి కదండి, 10 కుండలు. 10 కుండలు ఒకసారి తీయడానికి స్టార్టింగ్ 1 గంట పడుతుంది అండి. అక్కడ నుంచి అరగంట 30 గంట, మినిమం అరగంట, మాక్సిమం గంట. మీ దగ్గరకు వచ్చి మాత్రం వెయిట్ చేయాలంటే కష్టం అయిపోతుంది. అందుకే చాలా మందికి వచ్చిన వాళ్ళు అందరికీ ఏం చెప్తున్నారంటే, కాల్ చేసి పలానా టైంకి వస్తాం, మాకు ఇన్ని పార్ట్స్ కావాలంటే ఆ ఫోన్ నెంబర్, ఆర్డర్, టైమింగ్ రాసుకున్నాం. ఈ వండి పక్క పెడితే ఎక్స్ట్రా ఉన్నాయి వచ్చిన కస్టమర్స్కి ఇస్తున్నాం. తర్వాత ఎవరైనా వస్తే లేవని చెప్పేస్తాం. ఇబ్బంది ఏం లేదులేండి. వెయిట్ చేసి కూడా పట్టుని వెళ్తున్నారండి చాలా మంది. కానీ నన్ను ఎంకరేజ్ చేసి నన్ను ఇచ్చేసిన వాళ్ళు అందరికి కూడా చాలా హార్ట్ఫుల్ గా వాళ్ళకి థ్యాంక్స్ చెప్తున్నానండి. ఎందుకంటే
మంచి ఫుడ్ని ఎంకరేజ్ చేయాలని ఎప్పటి నుంచో నేను ఇది అవుతున్నాను. కానీ నాళ్ళ తర్వాత యూట్యూబ్ వెళ్ళిన తర్వాత అందరికీ తెలిసి నా ఫుడ్ ఒక వాల్యూ వచ్చిందని ఆనందం కూడా ఉంది నాకు ఇప్పుడు. ఇప్పుడు మామూలుగా కూరగాయలు అవి మీరే కోసుకొని దీంతో కాయగూరలతో పని ఉండదండి. ఓన్లీ ఇది కాబట్టి ఉల్లిపాయ ఇవన్నీ కూడా టోటల్ ఒక స్పూన్ దగ్గర నుంచి ప్రతిదీ కూడా మేమే చేసుకుంటామండి. ఇంకో మనిషిని పెట్టం. మా మిస్సెస్ నేను న్యాచురల్గా మంచి ఫుడ్ ఇవ్వాలి, 10 మందికి ఇచ్చిన మంచి ఫుడ్ ఇవ్వాలంటేనే పెట్టాం. తయారు చేసే విధానం అలాగే చెప్తారా? తయారు చేసే విధానం అంటే ఇంకా 100% కుకింగ్ అండి. మసాలా అయితే సొంత మేకింగ్, అది మా సీక్రెట్. ఇది ఎందుకంటే స్టైల్ ఏముందండి, కుకింగ్ 100% కుకింగ్ 1 by 1 ఒక ప్రాసెస్ టైప్లో ఉంటుంది. అది ఏంటంటే ఇది నేను మంచి ఫుడ్ పెట్టాలని పెట్టాను కాబట్టి ఇది ఎక్కడ లేదు కాబట్టి ఈ సీక్రెట్ ని బయటికి చెప్పలేదు. ఇది మీ సీక్రెట్ మాత్రం ఇది. అవును, ఎందుకంటే సీక్రెట్. అవునండి, ఎందుకంటే ఇది యాక్చువల్గా ఎవరు చేయలేని ప్రయోగం చేశాను నేను. 100% మొత్తం టోటల్ అంతా కూడా దాంట్లోనే ఉడకాలి, న్యాచురల్ గా చెయ్యాలి అనే తోటి. అందుకనే ఆ సీక్రెట్ నేను చెప్పట్లేదు. అంటే ఇప్పుడు మంట ఎక్కువైతే రైస్ కొంచెం మెత్తబడిపోవడం లేదండి, ఎందుకంటే దీన్ని ప్రాక్టీస్ చేశాను. ఆ టయానికి నేను మంట తగ్గించుకోవడం అది ఏ సగలం ఉంటుందో మీకు తెలుసు. కంటితో చూసేటట్టుగా తెలిసిపోద్దండి, అది ప్రాక్టీస్ చేశానండి నేను. ఈ రాజమండ్రిలో చుట్టుపక్కల ఇటువంటిది ఉందా ఈ స్టైల్లో ఉండేది? ఉన్నాయండి, చాలా ఉన్నాయి. కాకపోతే ఎవరి స్టైల్ వాళ్ళది. ఎవరి స్టైల్ వాళ్ళది అంటారు. ఓకే. ఇప్పుడు ఈ కొండలు ఉన్నాయి కదండి, కొండలు మీరు తెచ్చుకుంటారా బయట నుంచి? బయట నుంచి కొండలు ఎవరైనా ఇంకా ఒక దిక్కు నుంచి ఆర్డర్ ఉంటుందండి. ధవళేశ్వరం మెయిన్, అక్కడి నుంచి చాలా మంది పట్టుకెళ్తారు. అక్కడి నుంచే తెచ్చుకుంటాం. ట్రిప్కి 400, 500 వాళ్ళు ఆర్డర్ ఇస్తే చేసేస్తారు, ఇది తెచ్చుకుంటాం. కొండ కాస్ట్ ఒక డ్యామేజ్లు అయ్యి ఉంటాయండి, ఖర్చు ఎక్కువ ఉంటుందండి. డ్యామేజ్లు ఉంటాయి, పనికిరావండి మాకు. నెక్స్ట్ ఏంటంటే దీనికి ఖర్చు ఎక్కువ అండి. సింగిల్గా ఒక పాటు వండటం వల్ల ఖర్చు ఎక్కువ పడుతుంది, ప్రాఫిట్ చాలా తక్కువ ఉంటుంది. మళ్ళీ పొలలో అంటే యాక్చువల్గా మీకు అర్థం అవటం చెప్తాను. 10 కేజీల బిర్యానీ ఒక దాంట్లో వండిన దానికి ఖర్చు, కానీ ఆ 10 కేజీల రైస్ని పావు చెప్పిన 10 గిన్నెల్లో వండిన దానికి ఖర్చు చూస్తే అప్పుడు తెలుస్తుంది, దానికి అర్థం అవుతుంది ఇంకా ఎంత ఖర్చు అవుతుందండి. 4 సార్లు చేసినట్టు అవుతుంది. అవునండి, ఇది గ్యాస్ చాలా మంది తెలియట్లేదండి. కొంతమంది అయితే దీన్ని ఇంత కాస్ట్ అని అంటున్నారు, కానీ ఇది అసలు నేను తక్కువకి ఇస్తున్నాను, ఇది కొంతమందికి మాత్రమే అర్థం అవుతుంది. కొంతమంది ఈ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళు అయితే మీకు ఏమైనా మిగులుతుందని కూడా అడుగుతున్నారు. అంటే నేను మంచి ఫుడ్ పెట్టాలనుకున్నాను, మా జీతం డబ్బులు వస్తే చాలు అనేది. త్వరలో అయితే మంచి దీన్ని కొద్ది పెద్ద చేద్దాం అనుకుంటున్నానండి. ఇప్పుడు కాదు, పాప నాది చదివిస్తున్నా, 4th ఇయర్, బీటెక్ 4th ఇయర్. అది అయిపోతే పాప కూడా టీసీ అసలు మొన్న సెలెక్ట్ అయిందండి ఇంటర్వ్యూలో. ఇప్పుడు ఇది గ్యాస్ మీద వండడానికి ఉందండి. గ్యాస్ మీద కంటే పుల్ల మీదే కట్టుకు వస్తుందండి. గ్యాస్ మీద అనేది కుక్కు సరిగ్గా అవ్వదు. గ్యాస్ మీద కూడా ప్రాక్టీస్ చేశాను, గ్యాస్ మీద కూడా వస్తుందండి, పుల్ల బాగా వస్తుంది. గ్యాస్ మీద చిన్న పాటలు అయితే గ్యాస్ మీద చేయొచ్చు, పెద్ద పాటు గ్యాస్ మీద సెట్ అవ్వదు. బొగ్గుల మీద అనేది దీనికి మంట వీటి సరిపోదు. దమ్ము టైపు కబాబులు అలాంటి వాటికి కానీ 100% కొండలో వండడానికి మాత్రం బొగ్గుల మీద సెట్ అవుతుంది. చిన్నవి ఉంటాయి, పెద్దవి ఉంటాయి, చిన్నవి ఉంటాయి. అందువల్ల ఏంటంటే ప్రతిదానికి కూడా చిన్నదైనా పెద్దదైనా క్వాంటిటీ ఒకటే వస్తుందండి. ఒకటే వస్తుందండి. రైస్ కరెక్ట్గానే వస్తుందండి. చిన్నదైనా పెద్దదైనా రైస్ ఒకే లెవెల్లో వస్తుందండి. కొండని బట్టి ఉండదండి. ఫుల్ బాస్మతి రైస్ తీసుకున్నారా? అవునండి. దాంట్లో ఒక్కొక్క కప్పు. అవును. ఇప్పుడు ఇది రైస్ వేసిన తర్వాత ఉడకడానికి ఎంతసేపు పడుతుందండి? ఒక 15 minutes అండి. రైస్ వేస్తే స్పీడ్గా, రైస్ వేస్తే ఇంకా బాగుంటాయి. 15 minutes 20 minutes. ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు ఎక్కువసేపు పడుతుంది, తర్వాత మంట పెరిగిన తర్వాత తక్కువసేపు.
ఒక సాటర్డే సెలవు అండి. సాటర్డే సెలవు, మిగతా అన్ని రోజులు ఉంటాయి. మిగతా అన్ని రోజులు ఉంటుంది. ఒక్కొక్కసారి ఏంటంటే ఈ పాట్స్ దొరకకపోయినా పాట్స్ రెడీగా పెట్టుకోవడానికి కూడా పగిలిపోతాయి కదా. అంటే ప్లేస్ అది కొద్ది ఇబ్బందిగా ఉందండి ఇక్కడ. దానివల్ల పాట్స్ అవి అక్కడ కూడా రెడీగా ఉండవండి. అంటే మాకు ఒక్కరికే కదా కదండి, అందరికి ఇస్తారు. ఆ టైంకి పాట్స్ ఒక్కొక్కసారి దొరకవు. అంటే ఇప్పుడు వర్షం పడిందంటే మీకు ఎలాగా? వర్షం పడదా ఈ తాత్పర్యం ఉందండి. పర్లేదండి, అంటే పర్లేదండి. ఇప్పుడైతే ఓన్లీ పార్సల్ సర్వీస్ ఒకటి పెట్టామండి. త్వరలో సిట్టింగ్ ఉండేలాగా సిట్టింగ్ ఉండేలా పెడితే కొంచెం మీకు. అవునండి, కాకపోతే మాకున్న బడ్జెట్ లో చిన్న షాప్ పెట్టాం, మంచి ఫుడ్ పెట్టాలని. ఓకే. మళ్ళీ వాటర్ వేయాలా? అంటే అది కొలత బట్టి మీకు తెలుస్తుంది కదా. అవునండి. తీసి పావు గంట ఏం చేస్తారు? అవునండి, అలా కుక్ అవుతూ ఉంటాయి. పావు గంట కదండి, అవి చూసుకుంటూ ఉండాలి మధ్యలో చూస్తూ ఉండాలి. అందుకే ఎక్కువ చేయలేమండి. చాలా మంది ఏంటంటే పొయ్యిలు ఎక్కువ పెట్టుకోవాలి, ఎక్కువ చేయాలంటారు. కానీ అప్ అండ్ డౌన్ మారుస్తూ మేనేజ్ చేస్తూ చేయాలండి, లేదంటే ఆ దమ్ము కరెక్ట్గా అవ్వదు. ఇప్పుడు కొండ అయిపోయిన తర్వాత ఇలా ప్యాక్ చేస్తారా? అవునండి, అలా దమ్మేస్తాం. దమ్మేసిన తర్వాత అది దానికి మళ్ళీ పార్సల్ ఇవ్వాలంటే దీనికి మొత్తం మసాజ్ అవ్వకుండా స్టీల్ ఇలాంటి పేపర్ అల్యూమినియం కాయిల్ వస్తుందండి చుట్టూ. అది కవర్లో పెట్టి ప్యాక్ చేసేస్తాం. తీయండి ఒకసారి. గుడ్డు కూడా ఉందా? ఎగ్ కూడా వస్తుంది. ఇది పెద్ద కొండ, ఇది పెద్ద కొండ. ఇది పెద్దదండి, ఇద్దరికి వస్తుంది. ఇద్దరికి సరిపోద్దా? ఓకే. వేడి అలాగే ఉంది. 1 అవర్ పైన ఉంటుందండి. దీంతో పాటు మీరు సేర్వా ఉల్లి చట్నీ ఇస్తారా? అవునండి, గోంగూర టమాటాతో సేర్వా చేస్తాం. గోంగూర టమాటాతో చేస్తారు. అవును. ఆనియన్, లెమన్, ఎగ్ వాడింది కొంచెం ఇంకోసారి రిపీట్ అవుతుంది. ఇంకా రిపీట్ అవుతుంది. హాయ్ బ్రదర్, మీ పేరు? వంశీ. వంశీ, ఏం చదువుతున్నావు? బీటెక్ అయిపోయింది. బీటెక్. ఇక్కడ ఎలా ఉంటుంది బిర్యానీ? టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. క్వాంటిటీ కూడా బాగుంటుంది. క్వాంటిటీ. ప్రైస్? ప్రైస్ రీజనబుల్. ప్రైస్ రీజనబుల్. వీక్లీ ఎన్నిసార్లు వస్తారు? వీక్లీ థ్రైస్. 3 సార్లు వస్తారు. అయితే అంత బాగుంటుంది మాట బిర్యానీ. బాగుంటుంది. ఓన్లీ కొండ బిర్యానీ ఇక్కడ దమ్ము ఒకటే ఉంటుంది కదా, మరి ఫ్రై పీస్ అయితే లేకపోతే అలాగే? యాక్చువల్గా అంటే ఇది స్టార్ట్ ఇక్కడ పెట్టినప్పటి నుంచి రెగ్యులర్గా ఇక్కడికి వచ్చి తింటాము. సో ఇంక ఇది హ్యాబిట్యూడ్ అయిపోయింది. ఇంకా ఓకే. ఒకసారి టేస్ట్ అలవాటు అయితే ఇంకా అలా ఉండిద్ది కదా.